అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ ఎవరైతే ఉంటున్నారో ఎవరు ఈ పొలిటికల్స్ అంటే రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, పెద్దవారు ఎవరైతే ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. మా గలుపులో అంటే మేము గలుపులో ఉన్నాం. గల్ఫ్లో ఉన్న వలస కార్మికుల బాధలు ఎవడు పట్టించుకుంటలేడు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పట్టించుకుంటలేదు. అంటే ఏ గవర్నమెంట్కు మేము భారంగా ఉండకూడదు అన్నటువంటి మా ఆలోచన. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన మరి మా ప్రాబ్లము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఇంకా సిపిఐఎంఎల్ ప్రభుత్వం కానీ, ఇంకా ఏ విధమైనటువంటి ఇంకా ఏ పార్టీలు అయితే ఉన్నాయో వైఎస్ జగన్, అదేవిధంగా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విడిపోయి జాగృతి కవిత అని కల్వకుంట్ల కవిత గారు, మరి అదేవిధంగా ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి మన ఇండియాలో. కానీ కొన్ని పార్టీలు నాకు తెలిసినటువంటి పార్టీల పేర్లే చెప్పి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ అంటే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే డబ్బు సహాయం కానీ, వారికి ఇంకా మాట సహాయం కానీ, ఇంకే విధమైనటువంటి సహాయం కానీ వాళ్ళకే దొరుకుద్ది. కానీ ఈ ఓట్లు వేస్తారు చూడు, వాళ్లకు ఇలాంటి ఏ సహాయం అందదు. అది కేవలం మరి నిన్న అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మాట. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కానీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. అప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏమని అంటే, మా అంటే ఏదైనా మేలు ఉంటే చూడు, మా పార్టీ తరఫున ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా మేలు అందింది, అందలేదని నేను చెప్పట్లేదు అన్నాడు. వాస్తవమే. నాకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు కొన్ని డబ్బులు దొరికినాయి. నాకు కాలు విరిగినప్పుడు, మరి అదేవిధంగా మా బిడ్డ పెళ్లి చేస్తే ఆ యొక్క ₹1,00,000 చిల్లర ఆ డబ్బులు దొరికినాయి. మరి నా ఒక్క ఇంటిలోనే నాకు 2 దొరికినాయి. ఇంకా చాలామంది అనేకమైన ప్రాబ్లాల్లో ఉండి కూడా వాళ్ళు అవి అప్లై చేసి ఉన్నారు. చాలామందికి దొరికినాయి. మరి అది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే చాలామందికి సహాయం దొరికిందని, మరి అదేవిధంగా చాలామంది పొలిటికల్స్ బాగా వాళ్ళకి బాగా చెందిందని నేనైతే అనుకుంటున్నాను. తెలియదు నాకైతే, మరి కొన్ని సందర్భాల్లో ఆ విధంగా అనిపించింది.